హరి ఓం శ్రీ గురుభ్యో నమః. పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతియై పరమేష్ఠి ప్రముఖామరాధిపులకున్ ప్రాపింపరకుండు దుస్తర మార్గంబున తేజరిల్లు హరికిన్ తత్వార్థినై మ్రొక్కెదన్. ఏ విభు వందన అర్చనములు, ఏ విభు చింతయు నామకీర్తనంబు, ఏ విభు లీలలు అద్భుతములు యవ్వని సంశ్రవణంబు సేయ. దోషావలి బాసి లోకము శుభాయత వృత్తి చలంగునండ్రు. నేను ఆ విభుని ఆశ్రయించద అఘౌఘ నివర్తను భద్రకీర్తనున్. ఏ పరమేశు పాదయుగము ఎప్పుడు కోరి భజించి నేర్పరుల్. లోపలి బుద్ధిలో ఉభయ లోకములందల శక్తి బాసి ఏ తపములేక బ్రహ్మగతి దారుజిత శ్రములై చరింతురే. ఆ పరమేశు మృక్కెద అఘౌఘ నివర్తను భద్రకీర్తనున్. తపములు శశి అయిన మరి దానములెన్నియు చేసి అయిన, ఏ జపములు శశి అయిన ఫల సంచయము యవ్వని జర్పకున్న. హేయ పదములై దురంత విపదంచిత రీతిగా నొప్పుచుండు ఐ అపరమితున్ భజించదాఘౌఘ నివర్తను భద్రకీర్తను. తపములు శశిననో మనోనియతినో దానం వ్రత ప్రీతినో జపమంత్రంబులనో శృతి స్మృతులనో సద్భక్తినో ఎట్లు లబ్ధపదండౌనని బ్రహ్మ రుద్ర ముఖరుల్ భావింతురెవ్వాని. ఐ అపవర్గాధిపుడాత్మమూర్తి సులభుండవుగాక నాకెప్పుడు. పూర్ణుడయ్యను మహాభూత పంచకయోగమున మేనులను పురముల సృజించి, పురములలో నుండి పురుష భావంబున దీపించునవడు ధీరవృత్తి. పంచభూతములను పదనొకొండింద్రియముల ప్రకాశింపించి భూరి మహిమ షోడశాత్మకుడన శోభిల్లి జీవత్వ నృత్య వినోదంబు నరపుచుండు. అట్టి భగవంతుడవ్యయుండచ్యుతుండు మానసోదిత వక్పుష్పమాలికలను మంజునవరసమకరంద మహిమలుట్ట శిష్ట హృద్భావలీలల చేయుగాత. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. విధురా, దక్షయజ్ఞవాటికల్లో ఆ భృగుని మణిమంతుడు, తర్వాత వీరభద్రుడేమో ప్రజాపతి అయినటువంటి దక్షుణ్ణి, తర్వాత చండీసుడు పూషణుడు అనేటువంటి దేవతని, భగుడు అనేటువంటి దేవతనేమో నందీశ్వరుడు కూడా గట్టిగా పట్టేసుకున్నారయ్యా. పట్టేసుకున్న తర్వాత అక్కడ ఉండేటువంటి ఋత్వికులు సభాసదులు వీళ్ళందరూ వీళ్ళ యొక్క ఆ భయంకరమైనటువంటి ఆ కలకలాన్ని రేపినటువంటి వాళ్ళని చూసి వాళ్ళు నలుదిక్కులకి కూడా పారిపోవడం ప్రారంభించారు. ఇలా పారిపోతూ ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా వీళ్ళు రాళ్ళు ఇచ్చి కొట్టడం ప్రారంభించారు. ఈ రుద్రానుచరులు వీరభద్రుడు కనుకాలు వచ్చిన వాళ్ళంతాను అని చెప్పిన తరువాత ఏం జరిగింది అంటే, అక్కడ జుహ్వత శ్రువహస్తస్య శ్మశ్రూణి భగవాన్ భవః భృగో లులుంచే సదసి యో అహసచ్ఛస్మృశు దర్శయం. అప్పుడు మొట్టమొదట దక్షుడు ఆ సభలోకి వచ్చినప్పుడు శివుడు లేచి నిలబడి నమస్కారం పెట్టలేదు అనేటువంటి సందర్భంలో అప్పుడు దక్షుడు శివుణ్ణి తిడుతూ ఉండేటువంటి ఆ సమయంలో ఏం చేస్తున్నాడంటే, భృగు మహర్షి చేతిలోనేమో స్రవం పట్టుకుని హోమం చేస్తూ ఉన్నాడు.
అలాగా హోమం చేస్తూ భృగు ఈ దక్షుడు శివుణ్ణి తిడుతూ ఉంటే ఇలా హోమం చేస్తూ ఆ పక్కకి చూస్తూ ఏం చేశాడంటే తన మీసాన్నిను తన గడ్డాన్ని సవరించుకుంటూ నవ్వడం ప్రారంభించాడు. అలా శివుణ్ణి తిడుతూ ఉంటే భృగు మహర్షి, అలాగే భృగు మహర్షి శివుణ్ణి అవమానం చేశాడయ్యా అన్నాడు. అటువంటి అవమానం చేసినటువంటి భృగుని ఏం చేశాడంటే ఈయన గడ్డం పట్టుకుని మీసాలు పట్టుకుని లాగి పారేశాడు. అంటే మొత్తం మీసాలు లాగేశారు, గొడ్డం అంతా పీకి పారేశాట ఈ వీరభద్రుడు. అది జరిగింది అక్కడ అన్నాడు. జుహ్వాత శృవహస్తస్య, శృవహస్తస్య మామూలుగా హోమం చేసేటప్పుడు మనం చూస్తూనే ఉంటాంగా శృక్కు శృవము అని రెండు ఉంటాయి. ఒక చెక్కతో తయారు చేయబడినటువంటి దాంతో ఒక దాంట్లో నేను చేస్తానంటే అందులో ఉండేటువంటి ఘృతాన్న నెయ్యిని శృక్కుతో తీసుకుని ఈ శృవంలో పోస్తూ ఉంటారు. ఇలా పోసినటువంటి దాన్ని అది హోమాన్ని చేస్తూ ఉంటారు. ఆ రెండు ఇన్స్ట్రుమెంట్స్ పేరు శృక్కు శృవ అనేటువంటి పేర్లు. ఇప్పుడు ఏం చేశాడు ఈయన శృవహస్తస్య, శృవాన్ని అంటే ఆ రెండో ఇన్స్ట్రుమెంట్ని చేత్తో పట్టుకుని ఈయన జుహ్వత హోమం చేస్తూ ఏం చేశాడంటే ఈ భృగు మహర్షి అహసత్ నవ్వాడు. ఏ విధంగా నవ్వాడంటే భృగు మహర్షి శ్మశ్రూణి తర్వాత శ్మశ్రు మీసాన్ని ఆ గడ్డాన్ని పట్టుకుని ఇలా గడ్డము మీసాన్ని ఇలా చూపిస్తూ అవి రెండు ఇలా పాముకుంటూ మా బాగా తిడుతున్నావు అని ఒక చేత్తో ఆ గడ్డాన్ని మీసాన్ని ఇలా పైకి దువ్వుకుంటూ ఈ స్క్రూ తీసుకుని హోమం చేయడం ప్రారంభించాడయ్యా దక్షుడు శివుడిని నిందిస్తూ ఉండేటువంటి సందర్భంలో. అది గుర్తుకొచ్చి ఏం చేశాడంటే ఈయన లులుంచే, ఏమిటి లులించే అంటే పెరికి పారేసేట. చూడండి మామూలుగా గడ్డం మీసం గట్టిగా పెట్టి లాగితే ఏమైపోతుంది, రక్తం వచ్చేసేసి మొత్తం అంతా అదిరిపోతుంది కదా. అలాగ లులుంచే పెరికి వేశాడయ్యా శ్మశ్రు ఆ గడ్డాన్ని తర్వాత మీసాన్ని పీకి పారేశాడు. మా శివుణ్ణి తిడుతూ ఉంటే గడ్డము మీసము సవరించుకుంటూ ఇలా హోమం చేస్తూ నవ్వుతావా అని వీరభద్రుడు ఆ విధంగా చేశాడయ్యా అన్నాడు. ఆ తర్వాత ఇక రెండోది ఏం జరిగిందంటే భగస్య నేత్రే భగవాన్ పతితస్య ఋషాభువి ఉజహార సదహస్తోక్ష్ణ యశపంతమసూసుచతు. తర్వాత వీరభద్ర భగవానుడు ఏం చేశాడు, ఋష చాలా కోపంతో భువి ఆ నేల మీద ఏం చేశాడు అంటే భగుడు అనేటువంటి దేవతను పట్టుకున్నారుగా, ఆ భగుడు అనేటువంటి వాడి యొక్క రెండు కళ్ళని కూడా పీకేసేసి వీరభద్రుడు కోపంతో భువి నేల మీద ఫాట్మని ఆ రెండు కళ్ళు గోళాలని కింద టాపని కొట్టేశాట. నేత్రే ఉతిజహార ఈ రెండు గోళ్లతోనూ ఆ భగుడు అనేటువంటి ఆ మహర్షి యొక్క రెండు కళ్ళు ఇలాగ రెండు గోళ్లతో ఇలా పీకేసి ఆ పీకేసినటువంటి కళ్ళని నేల మీద కొట్టేశాడయ్యా. ఎందుకు అలా చేశాడు అంటే ఈ భగుడు చేసినటువంటి ఘనకార్యం ఏమిటంటే సదస్థ, ఈ భగుడు ఆ సదస్సులో ఉన్నప్పుడు దక్షుడు శపంతం శివుణ్ణి శపిస్తూ ఉండేటువంటి సందర్భంలో ఆ భగుడు ఏం చేశాడంటే దక్షుణ్ణి చూసి కళ్ళు ఇలా ఎగరేస్తూ అక్ష్ణ అంటే కళ్ళతో సుచత్ మా బాగా చేసావు అని కళ్ళతో ప్రేరేపిస్తూ ఉంటారు చూసారా. మాట ఉండదు ఏముండదు, కళ్ళతోనూ బుర్ర ఇలా పైకి ఇలా అంటూ మా తిట్టు అన్నట్టుగా చేస్తూ ఉంటారు చూసారా. అలాగే చేసినందుకు ఏం చేశాడంటే వారి యొక్క రెండు కళ్ళును పీకేసి నేలకేసి కొట్టేశాడయ్యా వీరభద్రుడు భగవానుడు చాలా కోపంతోనూ. అన్న తరువాత ఇంకా పూషుడు అనేటువంటి ఇంకొక దేవత ఉన్నాడు కదా, వాణ్ణి పట్టుకున్నారు. పూష్ణాశ్చాపాతయద్ధంతాన్ కళింగస్య యథా బలః శప్యమానే గరిమణియో హసద్దర్శయంధతః. బలభద్రుడు ఒకసారి బలరాముడు కళింగ దేశాధిపతి యొక్క దంతాన్యధ దంతాలని లాగి పెట్టుకొట్టేట బలభద్రుడు. ఏదో కథ వస్తుంది అది.
అలాగా ఏం చేశాడంటే పూష్ణ, ఈ పూషుడు అనేటువంటి దేవత యొక్క దంతాలను అపాతయతు, ఫ్యాట్ ఒక్క లంపగా కొట్టేటప్పటికీ ఆ పూషుడి యొక్క 2 దంతాలు కూడా నేల మీద పడిపోయాట. ఎందుకు అతన్ని పళ్ళు ఎందుకు రాలగొట్టాడు అంటే, యహ ఏ పూష, ఏ పూషుడు అనేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఆ సభలో దక్షుడు శివుణ్ణి నిందిస్తూ ఉన్నప్పుడు గరిమణి దేవదేవుడైనటువంటి శివుణ్ణి శప్యమానే నిందిస్తూ ఉండేటువంటి సందర్భంలో దంతములను దర్శయన్, ఆ దంతాలు ఇలా పళ్ళు ఇకిలించి నవ్వుతూ ఉంటారు చూసారా, అలాగా అహసత్ నవ్వాడయ్యా ఈ పూషుడు అనేటువంటి వాడు. పళ్ళు ఇకిలిస్తూ మా బాగా తిడుతున్నావు అని చెప్పి పళ్ళు ఇకిలిస్తూ నవ్వేటువంటి సందర్భంలో ఆ 2 పళ్ళని లాగి ఒక్కడ కొట్టాడయ్యా. కొట్టేటప్పటికి వాడు 2 పళ్ళు కిందడిపోయాయి. తరువాత ఏం జరిగింది అంటే భృగు మీసాలు పెరికేశాడు. తర్వాత ఈ భగుడు యొక్క 2 కళ్ళు పీకేసి నేలకేసి కొట్టి పారేశాడు. తర్వాత ఈ వెకిలి నవ్వులు నవ్వుతూ దంతాలు కనిపించేటట్టుగా ఆ నవ్వుతూ ఉండి ఆ దక్షుణ్ణి ఎంకరేజ్ చేసినటువంటి పూషుణ్ణి లాక్ కొట్టేటప్పటికి ఆ పళ్ళు ఊడిపోయి మొత్తం అంతా తాత అవ్వల నోట్లాగా, దంతాలు లేని నోరులాగా అయిపోయింది. ఇంకా వెళ్ళి అక్కడ దక్షుడి మీదకి వెళ్ళాడు ఈయన. అక్రమ్యోరసి దక్షస్య సితధారేణ హేతినా ఛిందన్నపి తదుద్ధర్తం నా శక్నోత్యంబకస్తదా. ఆ సమయంలో త్రిఅంబక, ఈ 3 కన్నులు కలిగినటువంటి వీరభద్రుడు దక్షస్య, ఆ దక్షుణ్ణి ఊరసి ఆక్రమ్య, వెంటనే ఆ దక్షుని కింద పారేసి ఆ దక్షుడి యొక్క ఊరసి గుండెల మీద ఆక్రమ్య కాలితో గట్టిగా తొక్కిపెట్టి ఏం చేశాడంటే అలా నుంచుని ఆ దక్షుడిని కింద పడేసి కాలుతో ఒక్క తొక్కి ఇంకా కదలకుండా ఆ దక్షుడు ఇలా చేతులు కాళ్ళు ఇంకా తప్పించుకోలేక గిలగిలా కొట్టుకుంటూ ఉండేటువంటి సందర్భంలో సితధారేణ హేతిన చిందన్నపి, సితధారేణ బాగా పదునైనటువంటి హేతి అంటే కత్తి, ఆ కత్తితో చిందన్నపి హాట్మని కొట్టినా సరే తత్ ఆ తల ఉద్ధర్తుం న అశక్నోతి, అలా పెట్టి కాలుతో నొక్కిపెట్టి కత్తి తీసి ఆ శిరస్సును గట్టిగా కొట్టేటప్పటికి ఆ శిరస్సు న అశక్నోతి ఉద్ధర్తుం, ఆ తల తెగలేదు. ఏమిటి నేను ఇంత గట్టిగా కొట్టినా కూడా ఈ దక్షుడి యొక్క తల ఎందుకు తెగలేదు, ఏమిటైపోయింది అని చెప్పేసి ఆయన ఆ తల నరకడంలో సమర్థుడు కాలేకపోయాడయ్యా విదురా అన్నాడు. అన్న తరువాత ఏం చేశాడు అంటే, సరే వెంటనే ఈ కత్తితో కొడితే తల తెగలేదు కాబట్టి అని చెప్పి శస్త్రైరస్త్రాన్వితైరేవం అనిర్భిన్న త్వచం హర విస్మయం పరమాపన్నో దధ్యో పశుపతిశ్చిరం. ఈ విధంగా అప్పుడు ఏం చేశాడంటే మంత్రశక్తితో కూడుకున్నటువంటి ఆయుధాలతోనైనా తల నరికేయొచ్చు, లేకపోతే చర్మాన్ని చెక్కి పారేయొచ్చు అని ఆయన ఏం చేశాడంటే మంత్రశక్తితో కూడుకున్నటువంటి ఆయుధాలతో తల మీద కొట్టినా తల తెగలేదు, మొత్తం చర్మాన్ని చెక్కి పారేద్దాం అనేటువంటి పీలర్తో చెక్కేస్తాను చూసారా, అలాగ చర్మాన్ని చెక్కేయడానికి కూడా ఆయన సమర్థుడు కాలేదు. ఎప్పుడు శస్త్ర అస్త్ర అన్వితై, శస్త్రాలతోనూ అస్త్రాలతోనూ కూడా అనిర్భిన్న త్వచం, ఆయన యొక్క చర్మం త్వక్ అంటే త్వచ అంటే చర్మం, ఆ చర్మాన్ని భేదింపడానికి కూడా సాధ్యం కాలేదు. అప్పుడు పశుపతి, ఈ పశువులన్నిటికీ పతి అంటే సమస్త భూతాలకి పతి అయినటువంటి శివాంశతో వచ్చినటువంటి వీరభద్రుడు పరమం విస్మయం ఆపన్న, ఏమిటిది అని చెప్పి చాలా ఆశ్చర్యంగా విస్మయం ఆపన్న పొందాడయ్యా. అలాగా పొంది ఏమిటి అని చెప్పి కాళ్ళను అలా తొక్కిపెట్టే ఉంచాడు. రకరకాలైనటువంటి అస్త్రాలతో తలను కొడుతున్నాడు, తల తెగటం లేదు, చర్మాన్ని చెక్కేద్దామంటే ఆ చర్మం చెక్కబట్టడం లేదు, ఏమిటి ఇలా జరుగుతోంది అని చెప్పి చాలాసేపు దధ్యవు ఆలోచనలో పడ్డాడయ్యా అన్నాడు. ఆలోచనలో పడేటప్పటికీ అప్పుడు అలాగ కాసేపు ఆయన ఆలోచించిన తర్వాత దృష్ట్వా సంజ్ఞపనం యోగం
పశూనాం స పతిర్మఖే యజమాన్ అపశోహకస్య కాయాత్తేనాహర్చిరః. తతః అప్పుడు ఇలా ధ్యానించగా అప్పుడు వీరభద్రుడికి ఒక ఉపాయం ఒకటి తోచిందయ్యా. ఆ సమస్యకి పరిష్కారం ఒకటి కనిపించింది ఆయనకి. ఏమిటి ఆయనకు తోచినటువంటి పరిష్కారం అంటే, మామూలుగా యజ్ఞం చేసేటప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే, అక్కడ రకరకాలైనటువంటి పశువుల్ని కడతారు. ఆ పశువుల్ని ఏం చేస్తారంటే యజ్ఞానికి ఆహుతి చేస్తూ ఉంటారు. తర్వాత కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు అంటే ఆ పశువుల యొక్క చర్మాన్ని, ఒక్కొక్కసారి ఆ పశువుల్లో ఉండేటువంటి ఆ గుండె ప్రాంతంలో ఉండేటువంటి అదేంటంటే నేతిలా ఉండేటువంటి ఆ జిగురు లాంటి పదార్థాన్ని, అదేవిధంగా కొన్ని సందర్భాల్లో కొన్ని రకాలైనటువంటి జంతు శరీరాల్లో ఉండేటువంటి, పూర్తిగా చంపకుండా జంతు శరీరాల్లో ఉండేటువంటి కొన్ని పార్ట్స్ని అందులో హోమం చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల వచ్చేటువంటి వాయువుల వల్ల, ఆ వాయువులు పీల్చినటువంటి వాళ్ళకి సకల రోగాలు కూడా నయం అవుతూ ఉంటాయి అని చెప్పి వేదంలో ఉంది. అదంతా యజ్ఞ ప్రక్రియలో వస్తూ ఉంటుంది. ఇప్పుడు అలాగా ఈ యజ్ఞ పశువులని యజ్ఞ పశువుల్ని ఏ విధంగా అయితే బలిస్తారో ఆ విధంగా ఇప్పుడు ఆయనకి ఏమిటి తోచింది అంటే, మఖే ఈ యజ్ఞంలో పశువి విశసనం సంజ్ఞపనం, పశువుని మామూలుగా యోగం ఉపాయము అంటే ఏమిటి, పశువుని వినియోగం చేయడం అంటారు. ఆ పశువుని వినియోగం చేసి ఆ యజ్ఞం యొక్క ఫలాన్ని పొందడం అనేటువంటిది ఉంది. ఇక్కడ పశువు ఎవరు అంటే యజమానియే పశువు అనేటువంటి యజమాన పశువు, యజమాని రూపంలో ఉండేటువంటి పశువు ఈయన అనేటువంటి ఐడియా వచ్చింది. అంటే ఏమిటన్నమాట, ఇక్కడ జాగ్రత్తగా మనం యజమానే పశువు. మామూలుగా అక్కడ పశువులు కడతారు యూపస్తంభాలకి. ఇప్పుడు యజమాని అయినటువంటి వాడెవడు, దక్షుడి యాజమాన్యంలో కదా ఇది జరుగుతోంది. కాబట్టి ఇప్పుడు ఆ యజమానే పశువు అనేటువంటి వేదవాక్యం యొక్క అర్థం, వేదంలో చెప్పినటువంటి దాని యొక్క పరమార్థం వీరభద్రుడికి ఆ ధ్యానంలో కనిపించింది. పశువు అంటే మామూలుగా కట్టేటువంటి పశువులు కావు. పశువు అంటే ఆ యజ్ఞానికి ఎవరైతే యజమాని కింద కూర్చుని ఉంటాడో ఆ యజమానే పశువు అనేటువంటి విషయం ఆయనకి తోచింది. తోచి ఏం చేశాడంటే, కస్య ఆ దక్ష ప్రజాపతి యొక్క కాయాత్ ఆ శరీరం నుండి శిరః అహరత్, అలా తలుస్తూ యజమానే పశువు అని తలుస్తూ ఆ చేత్తో ఉండేటువంటి కత్తితో ఒక్కసారి శిరస్సు నరికి పారేశాడు. అప్పుడు మొండెం నుంచి ఆ దక్షుడి యొక్క శిరస్సు వేరుపడిపోయిందయా అని చెప్పాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా యజమాని ఏమిటి, పశువేమిటి, యజ్ఞంలో యజమాని పశురూపం ఎందుకు చెందుతాడు అనేటువంటి విషయాన్ని, తర్వాత శృక్కు శృవము అనేటువంటివి, హోమకుండం అనేటువంటి వాటిని కొంచెం బ్రీఫ్గా మనం అర్థం చేసుకుంటే అప్పుడు వీరభద్రుడికి తోచినటువంటి ఆలోచనలో ఉండేటువంటి రహస్యం మనకు అర్థమవుతుంది. ఇక్కడ యజమాని పశువు, పశువు అనేటువంటి దానికి అర్థం ఏంటంటే పశువు, అంటే దాహము, ఆసు అంటే ఆహారము, అంటే ఆకలి దప్పులతో కూడుకునేటువంటి సమస్త జీవులందరూ కూడా పశువులే. మనకి దాహం వేస్తుంది, ఆకలిస్తుందిగా, కాబట్టి మనం పశువులమే. అదేవిధంగా సమస్త జీవరాశులకి ఆకలిస్తుంది, దాహం వేస్తుంది, కాబట్టి అన్నీ పశువులే. ఇప్పుడు ఈ పశువులు ఏం చెయ్యాలంటే శృక్కు శృవము అనేటువంటి దాంట్లో ఉంటాయి. అంటే శృక్ అంటే ఏంటంటే ఈ ఎదురుగా పెట్టినటువంటి ఘృతం ఉందే, ఎదురుగా పెట్టినటువంటి హవిస్సులు ఇవన్నీ ఉన్నాయే, ఇవన్నీ నావి అనుకుంటున్నాను నేను, ఇవేవి నావి కావు అని చెప్పి అందులో నుంచి ఈ శృక్కుతో ఆ ఘృతాన్ని కానీ ఆ హవిస్సుని కానీ ఈ శృవంలో వేస్తాం. ఈ శృవంలో వేసి అంటే రెండో దాంట్లో వేస్తాం. మొదటి దాంతో ఏమిటంటే ఇదేది నాది కాదు, ఇదేదో నాది అనుకుని ఇంతవరకు ఉన్నాను, ఇది నాది కానటువంటిది నీకు ఇవ్వడం కోసం అని చెప్పి ఇందులో నేను వేస్తున్నాను అని చెప్పి ఇందులోంచి తీసి అందులో వేసి అప్పుడు అగ్నిహోత్రంలోకి వేస్తారు.
అంటే ఇప్పుడు ఏమిటనమాట, నేను 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 కాదు, నేను శరీరం కాదు, నేను మనసు కాదు, ఈ సంపదలు ఈ ఈ ఈ సంభారాలు ఇవన్నీ నావి కాదు, ఇదం న మమ, ఇది నాది కాదు, నేనే బలి అవుతున్నాను అనేటువంటి భావంతో కూర్చుంటాడు కాబట్టి యజమాని పశువు అన్నాడు. అంటే ఎప్పుడైతే యజమాని పశువు అన్నాడంటే తల ఈజీగా కట్ చేసి పారేయచ్చు కదా. అందువల్ల అక్కడ దక్షుడు శివుణ్ణి నింద చేసినటువంటి వాడు, ప్రజాపతి అనేటువంటి వాడు అనేటప్పుడు ఏమైపోయింది, ఎందుకు తల నరకలేకపోయాడంటే వీరభద్రుడి యొక్క భావంలో ఈయన ప్రజాపతి, దక్షుడు మహా తపస్సంపన్నుడు, సాక్షాత్తు సాధ్వీమతల్లైనటువంటి సతి యొక్క తండ్రి, బ్రహ్మతేజంతో ఉండేటువంటి వాడు అనేటువంటి భావంతో ఉన్నప్పుడు బ్రహ్మతేజస్సుతో ఉండేటువంటి తపస్సుల్ని ఎవరు ఏమీ చెయ్యలేము. కాబట్టి వాళ్ళని రాళ్లతో కొట్టినా కత్తులతో కొట్టినా ఏమీ కూడా వాళ్ళ శరీరాలు ఏమీ అవ్వవు. ఇదే విషయం మనకి ప్రహ్లాద చరిత్రలో వస్తుంది. ఎందుకంటే ప్రహ్లాదుడు భక్తిభావంతో పరిపూర్ణమైనటువంటి అవ్యయస్వరూపుడైనటువంటి నారాయణ తేజంతో వెలిగిపోతూ ఉన్నప్పుడు ఏనుగుల చేత కొట్టించినా, కొండల మించి తోసేసినా, విషం ఇచ్చినా ఏమీ కూడా ఎఫెక్ట్ చూపించనటువంటి ఆ రక్షణ లాంటి ఒకానొక రెసిస్టివ్ పవర్ ఆ శరీరంలోకి వస్తుంది. ఇప్పుడు ఈ వీరభద్రుడు ఏం భావన చేశాడు అంటే బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతున్నటువంటి వాడు కాబట్టి అలాంటి భావంతో కొడుతూ ఉంటే ఆ బ్రహ్మతేజస్సునే కొట్టాడు తప్ప ఈ యజమాని స్వరూపంగా ఉండేటువంటి కొళ్ళు. అందుకని ఏమిటా అని అప్పుడు ఆలోచించేటప్పుడు ఆఫ్టర్ ఆల్ హీజ్ అన్ యజమాని, తన బ్రహ్మతేజస్సుని, తన తపస్సుని, తన తెలివితేటల్ని, తన వీటిలన్నింటినీ పక్కన పెట్టేసేసి అహంకారంతో శివనింద చేసేటువంటి పాపంతో కూడుకున్నటువంటి పశుస్వరూపుడైనటువంటి వాడు ఈ దక్షుడు అని, ఓహో నేను ఈ భావంతో కొట్టాలన్నమాట అని చెప్పి దృష్ట్వా సంజ్ఞపనం, అప్పుడు ఆ దక్షుణ్ణి దృష్ట్వా చూశాడు. ఎలాగ సంజ్ఞపనం, పశు విశేషణంగా అంటే ఆ యజమాని పశువు రూపంలో చూసి అప్పుడు ఏం చేశాడు అంటే పశూనాం స పతిర్మఖే యజమాన అపశోకస్య, అప్పుడు అలాగ భావిస్తూ వెంటనే కాయం నుంచి శరీరం నుండి హరహ శిరహ, ఆ శిరస్సుని హరించి పారేశాడయ్యా అన్నాడు. ఇది అయిన తర్వాత ఇంకా ఏం జరిగింది అనేటువంటి విశేషాన్ని చెప్తూ అప్పుడు ఆ వీరభద్రుడితో వచ్చినటువంటి ఆ భూత పేత పిశాచ గణాలన్నీ ఉన్నాయి కదా, ఇలాగ దక్షుడి యొక్క తలకాయ నరికేసిన తర్వాత సాధువాదస్తదా తేషాం కర్మ తత్తస్య సంసతాం భూత ప్రేత పిశాచానాం అన్యేషాం తద్విపర్యయః. తదా అప్పుడు తస్య ఆ వీరభద్రుడి తత్ ఆ కర్మని, దానిని అంటే ఏమిటి, ఆ దక్షుడి యొక్క తలని ఖండించి వేసినటువంటి ఆ కర్మని, ఆ పనిని చూసి శంసతాం, అక్కడ ఉండేటువంటి ఆయనతో పాటు వచ్చినటువంటి భూత ప్రేత పిశాచానాం శంసతాం, వాళ్ళందరూ కూడా జై జై వీరభద్ర, జై వీరభద్ర, బ్రహ్మాండంగా చేస్తాం, ఇంకా అవ్వాలి ఇంకా అవ్వాలి అని చెప్పేసేసి భూత ప్రేత పిశాచానాం శంసతాం, వాళ్ళు ఇంకా స్తుతించడం వీరభద్రుడి యొక్క స్తోత్రం చేయడం ప్రారంభిస్తూ వాళ్ళు అలాగే చేస్తూ ఉండేటప్పటికీ సాధువాద, ఇక సాధువాదులు అంటే ఏమిటన్నమాట, ఆ పని బాగా అని చెప్పి వాళ్ళందరూ ప్రశంసిస్తూ ఉంటే తద్విపర్యయః అన్యేషాం, దీనికి వ్యతిరేకంగా అయ్యో అయ్యో ఇంత ఘోరం జరిగిపోయిందని అన్యేషాం, ఇంకా ఇతరులైనటువంటి వాళ్ళు, ఇక్కడ ఇతరులు రెండు పార్టీలు ఉన్నాయి, ఒకటి దక్షుడు పార్టీ, రెండోదేమో వీరభద్రుడి పార్టీ.
అన్యేషాం అంటే దక్షుడు పార్టీ అయినటువంటి వాళ్ళందరూ కూడా తత్ విపర్యయ దానికి భిన్నంగా ఉండేటువంటి మాటలు అయ్యయ్యో దక్షుడిని చంపేశాడా, భగుడు కళ్ళు పీకేశాడా, భూషుడు దంతాలు పగలగొట్టేశాడా అని చెప్పి వాళ్ళందరూ కూడా అయ్యో అయ్యో ఎంత పని చేస్తున్నాడు, యజ్ఞాన్ని ధ్వంసం చేసేస్తున్నారు, వీళ్ళందరూ వచ్చి మొత్తం అందరినీ రాళ్లతో కొట్టేస్తున్నారు, ఉత్తరవేది మొత్తం అంతా ధ్వంసం చేసేశారు, ఆ తర్వాత తాళ్ళు పీకేశారు, హోమకుండాల్లో మూత్రం పోసేసి అపవిత్రం చేసేశారు, అక్కడ ఉండేటువంటి మునుల్ని పీడించేసేశారు, ముని భార్యలందరినీ కూడా తర్జంతి భయపెట్టేసేసేటప్పటికి వాళ్ళందరూ భయంతో కకావికలై పరిగెత్తుకుపోతూ ఉన్నారు. తర్వాత యజ్ఞకుండాలు, ఆ వేదికలు, తర్వాత అక్కడ ఉండేటువంటి రకరకాలైనటువంటి పాత్రలో ఉండేటువంటి పవిత్రమైనటువంటి మంత్రజలాలన్నింటినీ కూడా తన్నేసేసేసారు. ఆ పారిపోతూ ఉండేటువంటి దగ్గరగా ఉండేటువంటి దేవతల్ని గట్టిగా పట్టుకుని నొక్కేయడం ప్రారంభించారు. పారిపోతూ ఉండేటువంటి వాళ్ళని రాళ్ళిచ్చుకొని చెదకొట్టేశారు వీళ్ళు. ఇదంతా చేసేస్తున్నారు. అయ్యో అయ్యో తత్విపర్యయ అని అన్యేషాం దక్షుడు పార్టీ వాళ్ళు అలా అనుకుంటే, వీరభద్రుడు పార్టీ వాళ్ళంతా సాధు సాధు మా బాగా జరిగింది అని చెప్పి భూత ప్రేత పిశాచానాం సాధువాద శంసతాం బాగుంది అని శంసతాం స్తుతి చేయడం ప్రారంభించారయ్యా విదురా. అన్న తరువాత ఏం జరిగింది అనేటువంటి దాంతో జుహావై తచ్చిరస్తస్మిన్ దక్షిణాగ్నామర్షిత తద్దేవయజనం దగ్ధ్వా ప్రతిష్టద్గుహ్యకాలయం. శివలింగం సహించలేనటువంటి వీరభద్రుడు మిక్కిలి కోపించి ఆ తలను నరికేసినటువంటి తలను తీసుకొచ్చి దక్షిణాగ్నిలో హోమం చేసి పారేసి ఆ యజ్ఞమండపాన్ని తగలబెట్టేసేసి కైలాసానికి వెళ్ళిపోయాడయ్యా అనేటువంటి దాంతో 5వ అధ్యాయం పూర్తయింది. రేపటి కార్యక్రమంలో ఈ శ్లోకాన్ని చూసి 6వ అధ్యాయంలోకి వెళ్దాం.